Guys, welcome to Technical Thinkers. Let us start our video. Today's video's concept is about why do mobile phones exploit. So guys, watch this video until end. You may know new things and learn how to prevent your mobile phone from exploitation. So guys, let's get started. Before starting video, don't forget to subscribe my channel and share this video as much as possible. So guys, mobile phone exploit కావడానికి first reason is manufacturing defect. Manufacturing defects ఏంటంటే కొన్ని మొబైల్ ఫోన్లో సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయి. ఎప్పుడైతే మొబైల్ ఫోన్ని చాలా రోజుల వరకు వాడతారో అప్పుడు డిఫెక్ట్ని దాని ఇంపాక్ట్ అనేది మొబైల్ ఫోన్ పైన పడుతుంది. ఆ దాని ఎఫెక్ట్ మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అవ్వడానికి కూడా మే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ బ్యాటరీస్ ఏంటంటే ఓల్డ్ పాత్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్తే మనము లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడేమో లిథియం పాలిమర్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద లిథియం అయాన్ అండ్ లిథియం పాలిమర్ ఈజ్ లిథియం అయాన్ బ్యాటరీస్లో సైజ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది లిథియం అయాన్ బ్యాటరీస్. వై? బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ప్రొటెక్షన్ సర్క్యూట్, బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్. ఈ బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఏం చేస్తుంది షార్ట్ సర్క్యూట్స్ ఆర్ ఎనీ ఓవర్లోడ్ కాకుండా బ్యాటరీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు లిథియం పాలిమర్ బ్యాటరీస్లో ఇలాంటి బ్యాటరీ ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు. సో అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఏంటంటే బ్యాటరీ సైజ్ చాలా సన్నగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ ఫోన్ని చాలా థిక్గా అంటే సన్నగా తయారు చేయడానికి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్ రాదర్ దెన్ లిథియం అయాన్ బ్యాటరీస్. ద మెయిన్ రీజన్ అంటే లిథియం పాలిమర్ బ్యాటరీస్లో సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉండదు, బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉండదు. సో దట్స్ వై ఇఫ్ సపోజ్ కంటిన్యూస్గా మొబైల్ ఫోన్ని ఓవర్ ఛార్జ్ చేయడం వల్ల ఆర్ ఓవర్ హీటింగ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ ఈజీగా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ యూజింగ్ థర్డ్ గ్రేడ్ చీప్ ఛార్జర్స్ అన్నమాట. సో వీ నో దట్ కొన్ని ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఛార్జర్స్ మనం తీసుకెళ్ళకపోవడం ఆర్ మర్చిపోతుంటాం. అలాంటి కేసెస్లో కొన్ని చీప్ గ్రేడ్ థర్డ్ పార్టీ ఛార్జర్స్ని యూజ్ చేస్తాం. ఈ ఛార్జర్స్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ని కంటిన్యూస్గా మనం వన్స్ ఆర్ ట్వైస్ ఇట్స్ ఓకే, బట్ కంటిన్యూస్గా థర్డ్ పార్టీ ఛార్జర్స్ని యూజ్ చేస్తే దే మే గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ డ్యామేజింగ్ యువర్ బ్యాటరీస్. ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్కి అంటే దానికి రిలేటెడ్ ఛార్జరే మొబైల్ ఫోన్ బ్రాండ్ వాళ్ళు ఇస్తారు. సో మనము థర్డ్ పార్టీ ఛార్జర్ని యూజ్ చేస్తే ఆ సర్క్యూట్ డ్యామేజ్ అయ్యి అండ్ మీ బ్యాటరీని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఒక కంటిన్యూస్గా థర్డ్ పార్టీ ఛార్జర్స్ని యూజ్ చేయడం వల్ల కూడా మొబైల్ ఫోన్ ఎక్స్ప్లాయిడ్ అయ్యే మెయిన్ రీజన్ ఈజ్ ఫర్ ఎస్పెషల్లీ గేమర్స్. వాళ్ళు ఏం చేస్తారు, పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఎనీ గేమ్స్ ఆడుతుంటారు కదా, వాళ్ళు అందులో చనిపోయినప్పుడు ఏం చేస్తారు, గేమ్లో చనిపోయినప్పుడు కోపం వచ్చి ఫోన్ని నేలకి అక్కడిక్కడ కొడుతూ ఉంటారు. ఆర్ సపోజ్ కొందరు ఉంటారు, ఇంకా కొందరు వాళ్ళకి ఎవరిపైన కోపం వచ్చినా సరే దాన్ని తీసుకొచ్చి ఫోన్ మీదనే చూపిస్తారు, అంటే దాన్ని లాగి కొట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తామంటే మన డిస్ప్లే, టచ్ ఆర్ కెమెరా, ఇందులో ఏది డ్యామేజ్ అయినా సరే ఇమీడియట్లీ రీప్లేస్ చేస్తాం. అండ్ దీని వెనకాల ఇంకోటి కూడా డ్యామేజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో దట్ ఇఫ్ వి త్రో ఆర్ హర్ట్ అవర్ మొబైల్ ఫోన్ ఇంటర్నల్లీ ద బ్యాటరీ ఆల్సో గెట్స్ డ్యామేజెస్. ఎందుకంటే ఇప్పుడు మీరు గట్టిగా మొబైల్ ఫోన్ని కొట్టారు, లోపల బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీలో సెల్స్ అండ్ అయాన్స్ ఉంటాయి. అవి డిస్టర్బ్ అయ్యి కొన్ని కేసెస్లో బ్యాటరీ ఇమ్మీడియట్లీ ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. ఎందుకు ఎక్స్ప్లాయిడ్ అవుతుంది? బ్యాటరీ పంక్చర్ టెక్నికల్లీ అంటే బ్యాటరీ పంక్చర్ అంటారు, ఆర్ బ్యాటరీ లీకేజ్ అయినప్పుడు అది బయటున్న హీట్ తోటి కెమికల్ రియాక్షన్ అయ్యి ఎక్స్ప్లాయిడ్ అవుతుంది అనమాట. సో if you are continuously hitting your mobile phone, alert, your mobile phone is going to be blast. So and last reason but not least is దిస్ ఇస్ ఆల్సో ఫర్ ది గేమర్స్. అండ్ ఏంటంటే అందరూ గేమ్స్ ఆడుతుంటారు. ఇఫ్ మొబైల్ ఫోన్ అనేది లిమిట్ కన్నా ఎక్కువ హీట్ అయ్యిందనుకో, ఎక్సెస్ ఆఫ్ హీట్ మీరు మొబైల్ ఫోన్కి ఇస్తున్నారంటే ఆ హీట్ సపోజ్ అది కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ సపోజ్ మీ మొబైల్ ఫోన్ మీ బయట టెంపరేచర్ అనేది ఓవర్ హీట్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు మొబైల్ ఫోన్ యూజ్ చేయకండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ కూడా ఇంటర్నల్లీ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే అందులో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి, ఆ మూమెంట్ ద్వారా మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ ప్లస్ ఈ హీట్ మొత్తం యాడ్ అయ్యి బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడి మొబైల్ ఫోన్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఇంకా కొందరు ఉంటారు మొబైల్ ఫోన్ పైన
వాట్ దే డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద మొబైల్ ఫోన్. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్త, మొబైల్ ఫోన్ సర్క్యూట్లో కొంచెం చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా సరే మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ది మొబైల్ phone blasting. Hope you guys understand. If you have any queries, please comment in the comment section.